వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రాస్కెల్లాని. ఈ మంత్లో ఇది సెకండ్ అన్బాక్సింగ్ వీడియో. మనం నార్మల్గా మింత్రాలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం బట్టలు కొనడానికే ట్రై చేస్తాం, కానీ మనం కరెక్ట్గా కార్ట్లోకి మనకు నచ్చిన షూస్ ఇంకా వాచెస్ కనుక కార్ట్లో విష్ లిస్ట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సేల్స్ ఉన్నప్పుడు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది పర్ఫెక్ట్ టైం. అది నీకు అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. పూమా స్నీకర్స్, అండ్ ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నీకర్స్. పూమాలో టాప్ రేంజ్ స్నీకర్స్ ఏం కాదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నీకర్స్ ఇవి. అండ్ ఇది ప్యాకింగ్ ఇలా వస్తుంది మనం కొంటే. స్నీకర్స్ పేరు వచ్చేసరికి పూమా సిఏ ప్రో మిడ్ స్నీకర్స్. దీస్ ఆర్ ద షూస్. వైట్ స్నీకర్స్ ఇవి, హై టాప్ స్నీకర్స్ ఇవి. హై టాప్ అని కూడా చెప్పలేను, కానీ మిడ్ టాప్ అనుకోవచ్చు మీరు. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా, ఈ బాక్స్ దీనిది కాదు. మీరు ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ ప్రొడక్ట్ నేమ్ చూస్తే ఇవి వేరే స్నీకర్స్. నా దగ్గర సేమ్ కలర్ బాక్స్ ఒకటి ఉంటే వచ్చిన షూస్ని ఈ బాక్స్లోకి మార్చి మీకోసం చూపిస్తారా. దీని ఒరిజినల్ ప్యాకింగ్ ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి. ఇది చూడండి ఎంత వర్స్ట్గా వచ్చిందో. ఈ బాక్స్ చూసారా? ఈ ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ ఆర్డర్ చేస్తే మ్యాక్సిమం ఇట్లానే వస్తుంది, బట్ ఇది ఒరిజినల్ బాక్స్ కాదు. అండ్ ఈ ప్యాకేజింగ్ కూడా చాలా చెత్తగా వస్తుంది, బట్ లోపల షూ బాగుంది. మీకు కెమెరా ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నా. ఇప్పుడు ఇది ఫోకస్ అవుతుండొచ్చు. ఇది ఒక మిడ్ టాప్ స్నీకర్స్ పూమా నుంచి. మీకు ఇక్కడ బ్లాక్ డీటెయిలింగ్ వచ్చింది చూసారా? ఇందులో ఒక ప్లెయిన్ వైట్ కలర్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ ఇది వైట్ అండ్ బ్లాక్ డీటెయిలింగ్ వచ్చి ఉంటుంది. ఈ బ్లాక్ డీటెయిలింగే దీనికి హైలైట్ అనమాట. ప్యూర్ వైట్ కాకుండా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్కి బ్లాక్ డీటెయిలింగ్ ఉండడం వల్ల మ్యాచ్ అయిపోతుంది. టాప్ మెటీరియల్ మొత్తం సింథటిక్ లెదర్. చాలా లైట్ వెయిట్ ఉంది షూ కూడా. మీకు చూడటానికి హెవీగా ఉండొచ్చు, కానీ నేను 2 షూస్ పట్టుకున్నా కూడా నాకు పెద్ద వెయిట్ ఏం అనిపించట్లేదు. కంప్లీట్ ఫ్లాట్ డిజైన్ వస్తుంది. ఇవి యూజువల్గా స్కేట్ బోర్డ్స్కి అండ్ స్కేటింగ్కి యూజ్ చేస్తారు ఈ షూస్, కాబట్టి సోల్ అనేది చాలా ఫ్లాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న కర్వ్ ఉంటుంది. ఇక్కడ ఆర్చి దగ్గర ఒక చిన్న కర్వ్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం అందరికి నచ్చుతుంది, కానీ యూజువల్గా నాకు నచ్చదు ఇలా కర్వ్ ఉంటే, ఎందుకంటే యాంకిల్ స్టెబిలిటీ అంత ఉండదు. ఓవరాల్గా ఈ సోల్ మొత్తం చంకీ సోలే ఉంది. మీరు షూ చూడటానికి కాలుకి వేసుకుంటే చాలా బల్కీగా అనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది షూ. అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ లోపల ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మీరు ఆ బాక్స్లో ఏదైతే ఉందో ఆ నెంబర్కి మ్యాచ్ చేసి చూడండి. రెండు మ్యాచ్ అయిందంటే అది ఒరిజినల్ అని అర్థం. మీరు స్టిచ్చింగ్ చూస్తేనే అర్థమైపోతుంది షూ ఒరిజినల్ కాదని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు. కంప్లీట్ లోపల ఇన్సోల్ కూడా సాఫ్టే ఉంది. నేను కాలుకి వేసుకొని కూడా చూసా, గట్టిగా లేదు, సాఫ్టే ఉంది. కంప్లీట్ నైక్ ఎయిర్ ఫోర్స్ 1 ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది షూ చూడటానికి. మీరు నైకీ ఎయిర్ ఫోర్స్ 1 షూస్ కనుక కొనలేకపోతే, అఫోర్డ్ చేయలేకపోతే, దానిలాగే ఉండే షూ ఇది, వన్ ఆఫ్ ద షూ. అండ్ ఇందులో ఇది మిడ్ టాప్ కాకుండా లో టాప్ కూడా ఉంది. లో టాప్ షూస్ ఇంతకంటే ఇంకా తక్కువకే వస్తాయి. నార్మల్గా ఇది సేల్లో దీని ప్రైస్ చాలా తక్కువకి వస్తుంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడే మనం గ్రాప్ చేయాలి. నాకు ఇది 3000 రూపీస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో. చాలా మంచి రేటు. నార్మల్గా 5000 అలా ఉంటుంది. పూమాలో కానీ నైకీలో కానీ కొంచెం హై అండ్ షూస్లో ఈ ఎయిర్ వెంటిలేషన్ ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇక్కడ ఎలా ఇచ్చండి, ఏదో ఫార్మాలిటీకి ఇవ్వాలని చెప్పి ఇచ్చాడు. ఇది ఒకటి నాకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. కాలుకి వేసుకున్నప్పుడు అంత ఎయిర్ ఫ్లో అయితే ఫ్రీగా లేదు. అండ్ ఇంకా సోల్ కూడా ఇందాక చెప్పినట్టు మీది కనుక ఒకవేళ హై ఆర్చ్ ఫీట్ అయితే ఖచ్చితంగా మీకు ఇది అంత కంఫర్ట్ అనిపించదు కింద ఈ కర్వ్ ఉండడం వల్ల. ఇది కూడా ఫ్లాట్గా ఈక్వల్గా ఉంటే హై ఆర్చ్ ఉన్న వాళ్ళకి చాలా కన్వీనియన్స్ అనిపిస్తుంది, బట్ ఇది అందరికి కాదు, మ్యాక్సిమం 80% పీపుల్కి సూట్ అయిపోద్ది. సోల్ అయితే అంత ఫ్లెక్సిబుల్ ఏం లేదు, చాలా హార్డే ఉంది ఈ సోల్. నార్మల్గా యూజువల్గా వేరే షూస్లో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఇది చాలా టైట్ ఉంది సోల్ అంతా. మనం యూజ్ చేసే కొద్దీ ఇది కొంచెం స్మూత్ అవుతుంది మన యూసేజ్కి తగ్గట్టు. ఇన్ పర్సన్ ఈ షూ ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ హియర్ గోస్ వీడియో. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ గైస్. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఆర్డర్ పెట్టుకోండి. బాయ్.